నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ డీటెయిల్స్ చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చొక్కనపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక విద్యుత్ శాఖ అధికారి అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. చొక్కనపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వెల్దండ మండలంలో తన కొత్తగా నిర్మించిన ఇంటికి విద్యుత్ మీటర్ కోసం అధికారులను సంప్రదించాడు. అప్పటికే 60,000 రూపాయల డీడీని చెల్లించిన వ్యక్తికి ఏఈ వెంకటేశ్వర్లు 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తి వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటున్న ఏఈ వెంకటేశ్వర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే సమయంలో సదరు ఏఈ కార్యాలయం చర్చల్లోని తన నివాసంలో కూడా సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ రామచందర్ తెలిపారు. అవినీతి అధికారులపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పీ ఆఫీస్ కు ఒక కంప్లైంట్ లాంచ్ చేశాడు. వెల్దండ విలేజ్ అవుట్స్కట్స్ లో అతను ఒక ఇల్లు కట్టుకున్నాడు. దానికి కరెంట్ కనెక్షన్ గురించి వీళ్ళను సబ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఏఈ గారిని కలిస్తే 60,000 డీడీ కట్టమంటే కట్టాడు. తర్వాత కాంట్రాక్టర్ తోటి పని చేపించి కనెక్షన్ ఇచ్చి మీటర్ బిగించాలి. ఆ పని వర్క్ అంతా చేపించిన తర్వాత మీటర్ బిగించడానికి 20,000 డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేశాడు ఏఈ గారు అని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేము తీసుకొని ఆ ఏఈ గారి యాంటీసిడెంట్స్ అన్ని వెరిఫై చేసి అది చేస్తే ఆయన డిమాండ్ చేసింది కరెక్ట్ అని మాకు ఎవిడెన్స్ దొరికింది. ఈరోజు ట్రాప్ లో భాగంగా కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను ఆయనతో 20,000 డిమాండ్ చేస్తే అంతా ఇచ్చుకోలేను అని చెప్పి 15,000 మాట్లాడుకొని ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఆయన ఇల్లు దగ్గర ఉన్నాడో ఏఈ గారు ఇన్ఛార్జ్ ఏఈ గారు వెంకటేశ్వర్లు ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో డప్పుకోవడం జరిగింది. మహబూబ్ నగర్